ఒక దుర్ఘటన జరిగింది. ఆ సంఘటన మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అబద్ధాలు చెప్తూ ఉన్నారు. వాటిని ఖండించడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. ఆ ఫార్మా కంపెనీలో జరిగిన దారుణం నిజంగా చాలా దురదృష్టకరం. 17 మంది చనిపోయారు, 41 మందికి గాయాలయ్యాయి. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా కూడా ఎప్పుడూ జరగనటువంటి విషాదం చోటు చేసుకుంది. కానీ ఈ విషాదంలో ఆ బాధితులకి ప్రాణాలు కాపాడడంలో కానీ, అలాగే క్షతగాత్రుల్ని అంబులెన్సుల్లో తీసుకెళ్లడంలో కానీ, ఆ కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, మంత్రులైనా, స్థానిక మంత్రి అయినా, అలాగే ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడడంలో విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడో మదనపల్లిలో పేపర్స్ తగలబడిపోతే హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని పంపించారు. మరి 17 మంది ఎంత దారుణంగా యాక్సిడెంట్లో చనిపోయారు. ఏమి ఒక హెలికాప్టరో ఫ్లైటో వేసి హోంమంత్రి గారిని అలాగే డీజీపీ గారిని అక్కడికి పంపొచ్చు కదా, అలాంటి ఆలోచన రాలేదా? అంటే కాలిపోయిన పేపర్లకు ఉన్న విలువ 17 మంది ప్రాణాలకు లేదా? ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలకు అంత విలువ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే పాయకరావుపేట ఎమ్మెల్యే గారు, ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆవిడ టైం వెచ్చిస్తారు తప్ప ఎక్కడా బాధ్యతగా తనకిచ్చిన బాధ్యతని నెరవేర్చడం మనం చూడలేదు. ఎంతమంది చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వెళ్ళాక ఒక ఉన్నత స్థాయిలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదా? రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేశారా? ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ డిపార్ట్మెంటు, కార్మిక శాఖ వీళ్ళందరితోని ఒక ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు రాష్ట్ర స్థాయిలో ఉంటాయి కదా, వీళ్ళందరితో కలిపి ఒక సమీక్ష చేశారా? ఇదేమీ చేయకుండా వీకెండ్కేమో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు. సరే మంచిదే, కానీ ఇవి చేసి వెళ్ళొచ్చు కదా. అంటే లెక్కలేనితనం, నెగ్లిజెన్సీ, ప్రజల ప్రాణాల మీద వాళ్ళకున్న నెగ్లిజెన్సీని తెలియజేస్తూ ఉంది. అలాగే తీసుకుంటే వీళ్ళేమో వాళ్ళు బాధ్యత నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యి మళ్ళీ తిరిగి గత ప్రభుత్వం మీద, మా జగనన్న మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని చూసి ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అయితే మరీ దారుణంగా మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆవిడ అలా తిట్టినంత మాత్రాన జగన్ గారికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గదు. ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది. అసలు అనిత గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, అమ్మ మీరు వాడుతున్న భాష, మీరు మాట్లాడుతున్న మాటలు ఈ సభ్య సమాజం వింటే ఏమనుకుంటుంది? రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటి ఈవిడ ఎలాంటి భాష మాట్లాడుతున్నారు, మా పిల్లలు ఇది నేర్చుకుంటారేమో అని భయపడుతూ ఉన్నారు మీ భాష చూసి. అందరి వరకు ఎందుకు మీ పిల్లలు అడగరా, అమ్మ ఏంటి ఇలాంటి భాష మాట్లాడుతున్నావు అనేసి? రేపొద్దున పిల్లలు అదే భాష మాట్లాడితే తప్పు అని మీరు చెప్పగలరా? చెప్తే అమ్మ నువ్వు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడుతున్నామని అనరా? ఇదేనా మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తున్న సందేశం అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే సీఎం గారిని పట్టుకొని అరే నువ్వు సీఎం ఏంటి, సీఎంనే కదా మనోడు ఏంటది? అసలు ఆ సంబోధన ఏంటి, ఆ సంస్కారమా ఏంటి? ఇంత సంస్కారహీనంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఒక మహిళ అయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడం మహిళా లోకానికే సిగ్గుచేటు. మీ ముందు హోమ్ మినిస్టర్గా ఎంతోమంది చేశారు, అలాగే రకరకాల మంత్రి పదవులు చాలామంది చేశారు, చీఫ్ మినిస్టర్స్ చేశారు, అలాగే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఎంత దారుణమైన భాష, ఎంత సంస్కారహీనంగా మాట్లాడిన సంఘటనలు మనం చూడలేదు. ఏదో ఇలాంటి మాట్లాడితే గొప్ప వస్తుంది అనుకుంటున్నారేమో కానీ మీ హోందాతనం మీరు కోల్పోతారు, ప్రజల దగ్గర మీరు చులకనైపోతారు అనే విషయం మీరు గుర్తించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికి ఒక అనుమానం రావచ్చు, ఏంటి అనిత గారిని పాయకరావుపేట ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అనేసి. ఎందుకు అంటూ ఉన్నానంటే ఆవిడ ప్రోటోకాల్ ప్రకారం హోమ్ మినిస్టర్ తప్ప హోమ్ మినిస్టర్గా బాధ్యతలు అస్సలు నెరవేర్చట్లేదు.
హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు. ఒక అసమర్థ హోమ్ మినిస్టర్. ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నను తిట్టడం కోసమే ఆ పదవి ఇచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప తను తన బాధ్యతలు నెరవేర్చాలి అనే విషయం ఆవిడ ఏమాత్రం కూడా గుర్తెరగట్లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ అచ్యుతాపురం సెజ్ సంఘటన అయినప్పుడు కూడా ఈవిడ 2 గంటలకు జరిగితే మనం చూసాం. ఆ రోజు సెక్రటేరియట్లోనే ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు. మరి వెంటనే ఎందుకు స్పందించలేదు ఈవిడ? 4 గంటలకి జగనన్నను తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారు. జగనన్నను ఎప్పుడైనా తిట్టుకోవచ్చు, మీ పని ఎప్పుడు జగనన్నను తిట్టడమే కదా. మరి ఆ ప్రెస్ మీట్లో ఈ సంఘటన కోసం స్పందించలేదు ఎందుకు? అంటే నెగ్లిజెన్సీ. ఇలాంటి సమస్యల మీద మీకు ఇంపార్టెన్స్ లేదు, కానీ ఎంతసేపు జగనన్నని తిట్టడం మీదే మీ కాన్సన్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే ముచ్చిమరి సంఘటన జరిగింది. 50 రోజులైంది, కనీసం పరామర్శకి వెళ్ళలేదు. ఒక చిన్నారి బాలికని హత్య చేసి బాడీ దొరకకుండా చేస్తే కనీసం 50 రోజులైనా పరామర్శకి వెళ్ళలేదు సరికదా. ఆ బాడీని ఈ రోజు కూడా వెతికి పట్టి ఇవ్వలేని చేతకాని హోమ్ మినిస్టర్ మీరు. మ్యాక్సిమం ఈ గంజా మనకి నిర్మూలనకి కానీ, గంజాయి నిర్మూలనకి కానీ, ఉమెన్ సేఫ్టీ విషయంలోని కూడా ఎక్కడైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంకా ఎక్కడైనా ఉన్నాయా, వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం, వాటిని మనం అడాప్ట్ చేసుకోవడం, వీటన్నిటి మీద కూడా ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మనం ఇంక్లూడ్ చేస్తామో, అపాయింట్ చేస్తామో, వాళ్ళకి కూడా ఒక సెపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నది ఇవ్వాలి అన్నది చాలా క్లియర్గా చెప్పిన అంశం అండి. ఎక్కడా కూడా ఒకటే ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడా కూడా క్రైమ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరం కలిసి తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం. దీని మీద డిపార్ట్మెంట్ మీద కూడా ఎవ్రీ టైం ప్రతి క్వార్టర్కో లేకపోతే 3 మంత్స్కి ఒకసారో 4 మంత్స్కి ఒకసారో కంపల్సరీ రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ మన క్రైమ్ తగ్గుతుంది, ఎక్కడెక్కడ క్రైమ్ పెరుగుతుంది, ఆ అనాలిసిస్ కూడా చేసుకొని చాలా క్లియర్గా ముందుకెళ్లేదానికి ఈరోజు చాలా క్లియర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని పరంగా మేమందరం కూడా ముందుకెళ్తామండి. నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి కూడా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అటువంటి వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం, అక్కడ ఏమి చేస్తే మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయని చూసుకోవడం. అట్ ద సేమ్ టైం ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని అసలు ఎన్ని వర్కింగ్ పొజిషన్లో ఉన్నాయి, బస్సెస్ ఎన్ని ఉన్నాయి, వాటికి ఎన్ఓసీస్ ఎంతవరకు వచ్చినాయి ఏంటి, వాటి గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని రోడ్ సేఫ్టీ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. ఓకే, అది ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అండి. అవే యాక్చువల్గా లేదండి, లాస్ట్ 5 yearsలో ఇవ్వలేదు. ఇంతకు ఏసి గూగుల్ పేలు అయినాయా, ఏవైనా జరుగుతాయి. అది లాస్ట్ 5 సంవత్సరాలు ఏవైనా జరగచ్చు. సెర్చింగ్ ఆపరేషన్ ఏం ఆపలేదండి. యాక్చువల్గా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, చాలా క్లియర్ కట్గానే ఉన్నారు. అది ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అంటే మీకు కనిపించి ఎతకట్లేనట్టుంది, అందరికీ కనిపించి ఎతుకుతున్నారు. అంటే మీకు కనిపించదు. అదేనండి, ఇప్పుడు యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ రూల్ ప్రకారం దేనికైనా వెళ్తాయి. ఇంతకు ముందులాగా మేమేమి దాన్ని ఏమంటారంటే కక్ష సాధింపు చర్యలు చేస్తే మీరు 60 రోజులు కాదు 600 రోజులు కూడా సస్పెన్షన్లో ఉన్న రోజులు ఉన్నాయి. కాబట్టి అటువంటిది ఏం లేదు. ఎస్ లేదండి, అది మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదొకటి, కొన్ని ఇన్సిడెంట్స్ మా దగ్గరికి కూడా వచ్చినాయి. ఆ ఇన్సిడెంట్ అన్నిటికీ కూడా బయటకు తీసి మళ్ళీ రీఎంక్వైరీ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం, చేస్తాం. అవునండి, అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతి ఒక్క దాని మీద మనం రీఎంక్వైరీ వేయడం అన్నది కొంచెం కుదరదు, కానీ కొన్ని ఇలాంటి స్పెసిఫిక్ ఇష్యూస్ మీద డెఫినెట్గా అది రీఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఆ పర్సెప్షన్ వైజ్ మేము డెఫినెట్గా చేస్తాం.
ఇప్పటికీ 900 మంది సెక్యూరిటీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా బయట నుంచి కొంతమంది ఎక్స్ట్రా వాడుకుని వాళ్ళకి నెలకి 53 లక్షలు పే చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఇంకా ప్రైవేట్గా 53 లక్షలు పే చేయడం ఏంటి? ముఖ్యమంత్రికి హోమ్ మినిస్టర్ అంటే డిపార్ట్మెంట్ నుంచి సెక్యూరిటీ ఇస్తారు కదా. యాక్చువల్గా ముఖ్యమంత్రికి ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్గా మనకి ఎంత సెక్యూరిటీ Z+ సెక్యూరిటీ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి. అట్ ద సేమ్ టైం ఈరోజు అతగాడికి ఇంతకుముందు 960 మందో 980 మందో ఇంచుమించుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసేవారు. దానికి నెలకి 6 కోట్ల రూపాయలు అయ్యేది దానికి ఎస్పెషల్లీ. సో 5 సంవత్సరాలకి ఎంత అయింది అన్నది మీరు చూసుకోవచ్చు. కానీ ఏ రోజు కూడా అంటే అది కాక ఇంకా 53 లక్షలు వెచ్చించి దగ్గర ఇంకో 50 మందినో 60 మందినో ఆయనకు మళ్ళీ సేఫ్టీ కింద గురించి పెట్టుకోవడం, ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే కొంతమందికి పబ్లిసిటీ పిచ్చి, కొంతమందికి అదేదో అంటారు కదా అధికార పిచ్చి ఒకటి ఉంటుంది. అంటే దర్పం, అధికార పిచ్చి కూడా కదా, నన్ను అధికార దర్పం అంటారు. ఆ అధికార దర్పంతో నాది కాదులే సొమ్ము అనుకొని ప్రజల సొమ్మే కదా అని ఉద్దేశంతో ఆయన చేయించుకునే పరిస్థితులు ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి వాటిలో ఏమీ జరిగే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా మేము చాలా క్లియర్గా ఏం చెప్తున్నామంటే ఆయన ఏదైతే ఏదో కోర్టుకి వెళ్తారో లేకపోతే ఎక్కడైనా వేస్తారు, హైకోర్టుకి వెళ్తారు, ఏదైనా వేస్తారు. కానీ ఈ రోజుకి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఎక్స్ సీఎం కాబట్టి అతనికి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ అతనికి ఇస్తున్నాం. దానికి ఎస్పెషల్లీగా దగ్గర 40 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది. అతనికే కాకుండా వాళ్ళ మదర్కి కూడా 2+2 సెక్యూరిటీ. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు విజయమ్మ గారికి 1+1 సెక్యూరిటీయే. కానీ మేము ఇస్తున్నాం ఈరోజు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయమ్మ గారికి కూడా 2+2 సెక్యూరిటీ, భారతి గారికి కూడా 2+2 సెక్యూరిటీ. అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు బ్రహ్మణి గారికి భువనేశ్వరి గారికి కూడా కంప్లీట్గా సెక్యూరిటీ డ్రాప్ చేసేసారు. కానీ మేము ఈరోజు అలా కక్ష సాధింపు చర్యల కింద మేము వెళ్ళట్లే, యాజ్ పర్ రూల్ వెళ్తున్నాం. వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తున్నాం. ఇందులో అసలు కాంట్రవర్సీ లేదు, కావాలని అతను పెట్టుకోవడం తప్పించి. పరిశీలిస్తామండి, అది పరిశీలిస్తాం. ఓకే, అంటే ఎగ్ పవర్లకి 3 కోట్లు అవుతుంది, ఎలకలకి కూడా 3 కోట్లు అవుతుంది, అని చాలా ఉంటాయి. అది చూపిస్తే ఏం చేస్తారట దమ్ముంటే? అలా కాదబ్బా, అది కాదండి. మేమేమంటామంటే చాలా చూపించాము, 36 హత్యలు జరిగినాయి అని అక్కడికెక్కడికో వెళ్ళి కూర్చొని వాక్కొని వచ్చాడు ఆయన. ఢిల్లీ వెళ్ళి కూర్చొని 36 హత్యలు అన్నాడు. 36 హత్యలు ఎక్కడున్నాయి? 36 మంది చూపించబోయా స్వామి అంటే ఈ రోజు వరకు లేదు. కానీ దమ్ముల గురించి ధైర్యాల గురించి మీరు మాట్లాడడం ఊరుకుండాయా మాట్లాడారు కానీ. థ్యాంక్ యూ. Sun, celebrating 20 years of excellence in education. Come join us.